హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ పాలక్ పన్నీర్ పులావ్ ఇన్ కుక్కర్. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకెందుకు వెయిట్, వీడియో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ డ్రై కోకోనట్, 4 కాజు అండ్ 1 స్పూన్ పాపీ సీడ్స్ అదే గసగసాలు వేసుకొని హాట్ వాటర్ కూడా యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ అండ్ 1 స్పూన్ గీ కూడా వేసి హీట్ చేయండి. అవి హీట్ అయిన తర్వాత ఒక యాలక, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 మిరియాలు వేసి మంచిగా ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసి అలాగే 4 చిల్లీ స్లైసెస్ కూడా యాడ్ చేసి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా డ్రై కోకోనట్, కాజు, పాపీ సీడ్స్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసి ఆ పేస్ట్ కొంచెం లిక్విడ్తో యాడ్ చేయండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అదే ఆయిల్ పైకి ఫ్లోట్ అయినంత వరకు ఫ్రై చేసి 1 స్పూన్ కారం, 2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి ఫ్లోట్ అయిన తర్వాత ముందుగానే మనం చాప్ చేసి కడిగి పెట్టుకున్న 2 పాలక్ కట్టలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. పాలకూరలో వాటర్ పైకి పోతుంది అనే టైంకి 1/2 కప్ పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఈ పన్నీర్ క్యూబ్స్లో ఏంటంటే మనం వేసిన మసాలా మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. అంతవరకు ఫ్రై చేసి మనం ముందే నానబెట్టుకొని ఉంచిన 1 గ్లాస్ బాస్మతి రైస్ వేయండి. అది వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చిన 10 మినిట్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి మీ హాట్ పాలక్ రైస్ని మీరు ఎంజాయ్ చేయండి. లంచ్ బాక్స్కి, డిన్నర్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.